హాయ్, దిస్ ఇస్ సందీప్. వెల్కమ్ బ్యాక్ టు జేస్ బ్రాండ్ నైటీస్ మ్యానుఫ్యాక్చర్ అండ్ హోల్సేలర్ అండి. ఈరోజు మనం రెగ్యులర్ లాగా నైటీస్ గురించి మనం వీడియో చేయట్లేదు. ఇది ఒక కస్టమర్ నుంచి మనకు జరిగిన ఒక ఇన్సిడెంట్. సో ఆ కస్టమర్ కూడా తెలియాలి అండ్ మాకు జరిగినట్టు మళ్ళీ ఇంకొకరు జరగకూడదు అని చెప్పి మనం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి. ఎందుకంటే మాకు ఒక ఇది జరిగింది. సో దాని మీకు మొత్తం ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. మాకు జరిగినట్టు ఎవరికి జరగకూడదు, మాకులా హోల్సేల్ చేసే ప్రతి ఒక్కరికి కూడా జరగకూడదండి. అండ్ బిల్లు కూడా చిన్న అమౌంట్ అయితే కాదు. సో అది కూడా మీకు వీడియో ఎండ్లో కూడా మీకు అది కూడా తెలుస్తుంది. కొంచెం చూడండి. మనకు ఫ్రైడే ఇదిగోండి, మనకు ఫ్రైడే వచ్చేకి ఇదిగోండి ఈ నెంబర్ 05292 నుంచి మనకు ఫ్రైడే కాల్ చేశారండి. 11:41 కాల్ చేశారు, 1 minute మాట్లాడారు. ఆ కస్టమర్కి మేము మా స్టాఫ్కి పంపించాం మదీనా బ్రాంచ్కి. ఇదిగోండి అదే నెంబరు హోల్సేల్ వీడియో కాల్ అని చెప్పి చేసామండి. అయిపోయిన తర్వాత మాకు ఫ్రైడే కుదరలేదు, సాటర్డే మేము కాల్ చేసి మా స్టాఫ్ కాల్ చేశారు, మాట్లాడారు. దగ్గర 50 minutes అండి. 50 minutes పట్టింది ఆ కస్టమర్కి వీడియో కాల్ అయితే చూపించడం. అయితే 50 నిమిషాల పాటు వీడియో కాల్ సెలెక్షన్ చేసుకున్నారండి. అండ్ అడ్రస్ అన్నీ పెట్టారు, పేమెంట్ కూడా చేశారు. పేమెంట్ అంతా చేశారు. పేమెంట్ చేసిన తర్వాత మా స్టాఫ్ ఎవరైనా సరే వన్స్ పేమెంట్ చేసిన తర్వాత సో ఏ పేమెంట్ అయినా సరే నా అకౌంట్కి వస్తాయండి. అన్నీ కూడా మా కరెంట్ అకౌంట్స్కే వస్తాయి. ప్రతిదీ కూడా నా దగ్గర ట్రాన్సాక్షన్ నాకు రిసీవ్ అయిందో లేదా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పార్సల్ డిస్పాచ్ చేయడం జరుగుతుంది. నాకు పంపించారు, నేను చూశాను. సో ఏమన్నా వేరేగా ఏమైనా ట్రాన్సాక్షన్ వెళ్ళిందేమో అనుకుని నేను వెయిట్ చేశాను. సో ఆ అమౌంట్ అయితే మనకు రాలేదు. అండ్ కస్టమర్కి కూడా అడగడం జరిగింది, కస్టమర్ రిప్లై ఇవ్వలేదు. మేము చాలాసార్లు కాల్ చేసాము, దగ్గర 15 to 20 times కూడా కాల్ చేయడం జరిగింది. ఆ కస్టమర్కి రెస్పాన్స్ లేదండి. సో నేను ఫస్ట్ అయితే నా స్క్రీన్ షాట్ చూడగలను నేను అనుకున్నాను ఇది స్క్రీన్ షాట్ ఫేక్ అని. ఇదిగోండి మీకు అదే రోజు నేను చూపిస్తాను. మా స్టాఫ్కి నేను కాల్ చేసావా కాల్ అని చెప్పి నేను మెసేజ్ పెట్టాను. లేదన్నాడు, రెస్పాన్స్ లేదన్న, కస్టమర్ నుంచి రెస్పాన్స్ లేదని చెప్పి పెట్టాడు. నెక్స్ట్ డే కాల్ చేశాడండి. ఇదిగోండి పేమెంట్ స్క్రీన్ షాట్ ఆ కస్టమర్ది 11,850 అండి బిల్. 11,850. ఇదిగోండి ఆవిడదే మళ్ళీ ఇంకో స్క్రీన్ షాట్ కూడా పెట్టాడు 11,850. ఇదిగోండి మళ్ళీ వేరే వాళ్ళతో అనుకుంటారండి. ఇదిగోండి ఆవిడ సెలెక్ట్ చేసుకున్న ఐటము మొత్తం 55 pieces సెలెక్షన్ చేసుకున్నారు. మొత్తం 11,860 మొత్తం 11,860 11,860 పేమెంట్ చేశారని చెప్పి పెట్టారు. ఇదిగోండి స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా. ఇదిగోండి ఆమె పేరు వచ్చి దివ్య అండి. దివ్య, మహబూబాబాద్. ఇదిగోండి ఆవిడ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ చూపించడం కూడా మీరు ఫేక్ అని అనుకోవచ్చు. కొంతమంది లేడీస్ గురించి మీరు ఇలా మాట్లాడతారని చెప్పి మీరు అనుకోవచ్చు. సో నేను అది కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి మా స్టాఫ్ నుంచి నాకు పెట్టిన స్క్రీన్ షాట్స్. ట్రాన్స్పోర్ట్ పేమెంట్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ అంటే టీఎస్ఆర్టీసీకి ఏమన్నారు. ఇదిగోండి పేమెంట్ రాలేదు అని చెప్పి మేము మెసేజ్ పెట్టిన తర్వాత ఆమె పేమెంట్ చేసిన తర్వాత 16 seconds మాట్లాడారు. దాని తర్వాత చూడండి ఆన్సరే లేదు, నో కాల్స్. ఇదిగోండి మేము ఆమె పెట్టిన సేమ్ నెంబర్ అండి, మీరు చూసుకోవచ్చు. ఫోన్పే ఇదిగోండి నా నెంబరే ఉంటుంది. మీకు డిస్ప్లేలో ఏ నెంబర్ తీస్తామో అదే నెంబర్ ఫోన్పే అని ఉంటుందండి. ఇదిగోండి స్క్రీన్ షాట్ పెట్టండి, అడ్రస్ పెట్టారు. ఇదిగోండి మా స్టాఫ్ ఫ్రైడే చేశారు. దాని తర్వాత మళ్ళీ సాటర్డే మాట్లాడిన తర్వాత ఇదిగోండి అదే కస్టమర్. ఇదిగోండి స్క్రీన్ షాట్ మొత్తం అంతా కూడా పెట్టండి చూడండి, ఆవిడ పెట్టిన స్క్రీన్ షాట్స్ ఇవి. సో ఇది అయిపోయిన తర్వాత అండి మేము ఆ కస్టమర్కి నేను నార్మల్ కాల్ చేయడం కూడా జరిగింది. రెస్పాన్స్ ఇవ్వలేదు. మా స్టాఫ్ కూడా మేము వాళ్ళ నెంబరు వేరే వాళ్ళ నెంబర్తో కూడా కాల్ చేసాము, రెస్పాండ్ అవ్వలేదండి. అండ్ నేను ఆ కస్టమర్కి కూడా మెసేజ్ చేయడం జరిగింది. ఇదిగోండి ఆ కస్టమర్ కూడా మేము టెక్స్ట్ మెసేజ్ SMS చేశాను, ప్లస్ మేము వాట్సాప్లో కూడా మెసేజ్ చేసామండి. నో రెస్పాన్స్ అండి. చూడండి మీకు ఆ మ్యాటర్ కూడా మీకు ఇందులో క్లియర్ కనిపిస్తుంది. మీకు ఛానల్లో కూడా మీరు ఒకసారి పాజ్ చేసుకొని చూసుకోవచ్చు. రెస్పాన్స్ అనేది లేదు. మా స్టాఫ్ కాల్ చేసినా సరే రెస్పాన్స్ అవ్వలేదండి. సో ఇది నేను మేము ఇది కూడా ఎందుకు చేస్తున్నామంటే అండి మాకు జరిగింది. మేము బై మిస్టేక్ మేము చూసుకోకుండా పంపించేస్తే మటుకి ఆ 11,860 రూపీస్ మాకు లాసే. సో ఆవిడ ఫేకే పెట్టారు కాబట్టి మేము అప్పుడు కూడా మేము పాజిటివ్ తీసుకుంటున్నాం అండి. బై మిస్టేక్ అని చేసి ఉంటారేమో అనుకుని మేము పాజిటివ్ తీసుకుంటున్నాం. వాడికి మెసేజ్ చేస్తున్నాము, మెసేజ్ చూస్తారు కానీ రెస్పాండ్ అవ్వట్లేదు. అండ్ నేను ఆ టెక్స్ట్ మెసేజ్ పెట్టిన తర్వాత వాడి మెసేజ్ మొత్తం కూడా డిలీట్ చేసేసారు. ఇదిగోండి మేము ఆ మెసేజ్ పెట్టిన తర్వాత ఇదిగోండి మా స్టాఫ్ కూడా ఫేక్ నెంబర్ అని చెప్పి సేవ్ చేసుకున్నారు నెంబరు. ఇదిగోండి మెసేజ్ మొత్తం డిలీట్ చేసింది ఆ లేడీ. అని చేసిన కూడా జెంట్ కూడా కాదండి, చేసిన మొత్తం లేడీని. జెంట్ చేసినా సరే చేస్తారు కదా, కామన్ కదా అని అనుకోవచ్చు. ఇది చేసిన కూడా లేడీసే. సో
డబ్బులు ఏమి ఊరినే రావు కదండి ఎవరికైనా సరే, చిన్న అమౌంట్ కూడా కాదు. 100-200 అయితే మేము దాని గురించి పట్టించుకోము, మేము పెద్దగా బాధపడం. మాకు 5 స్టోర్స్ ఉండి మాకు ఈచ్ బ్రాంచ్లో ఇలా జరిగినా సరే మాకు హ్యూజ్ అమౌంట్ అనేది లాస్ అవుతుందండి. ఇది మీకు చేసే వాళ్ళకి ఈజీ అనిపించవచ్చు, ఈజీ మనీ గురించి అలవాటు పడ్డ వాళ్ళు చేస్తారు. బట్ మేము కష్టపడి సంపాదిస్తాం కాబట్టి మా రూపాయి ఎక్కడికి పోదండి, అది మాకు తెలుసు. సో ఇలాంటి ఫేక్ ట్రాన్సాక్షన్ గురించి మేము కూడా చేయడానికి రీజన్ ఏంటంటే మాకు ఇలా జరుగుతుంది, సో మీకు కూడా ఇలా జరగవచ్చు, అవేర్నెస్ కోసం అని చెప్పి చేయడమేనండి. కొంచెం ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే పేమెంట్ చేస్తే వన్స్ మీరు పేమెంట్ది మీ బ్యాంక్లో క్రెడిట్ అయిందా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే మీరు మీ పార్సిల్స్ కూడా డిస్పాచ్ చేసుకోండి. సో మేమైతే మటుకి మాకు ఎక్కడ లాస్ అవ్వలేదు, మాకు లాస్ ఏందల్లా టైం మాత్రమే, ఆ 40 to 50 minutes టైము. అండ్ ఆడ పేమెంట్ మేము కాల్ చేసాం కదా, ఆ టైం మాకు 1 hour వేస్ట్ అయి ఉంటుంది మేబీ, అంతే తప్ప మేము లాస్ అవ్వలేదండి. సో ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి చేయడం జరిగింది. ఆవిడ నెంబర్ అన్నీ కూడా మీకు వీడియోలో మీకు క్లియర్గా ఉంటుంది. సో మీరు జాగ్రత్త పడండి. కొంచెం మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి ఈ వీడియో అనేది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే కొంచెం జాగ్రత్త పడతారు ఇలాంటి వాళ్ళతో, ఎందుకంటే ఫేక్ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు బాగా జరుగుతున్నాయి. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, బీ అవేర్నెస్ అండి. మంచిగా మనం ఏంటంటే అండి, మంచిగా ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడ మనం ఇది చేయట్లేదు, మంచిగా బిజినెస్ చేస్తున్నాం. 1 రూపీ కూడా మనం ఒకరి దగ్గర ఎక్కువ ఆశించేది ఏం లేదండి. మేము క్లియర్గా చెప్తాం, నేను లాస్ బిజినెస్ చేయట్లేదు. నాకు పడే రేట్లో నాకు ఫ్యాబ్రిక్ అంతా వచ్చి స్టిచ్చింగ్ అయ్యి రెడీ అయ్యి డ్యామేజెస్ అన్ని చూసుకున్న తర్వాత నాకు మిగిలిన 5 to 8% అండి. అది కూడా నేను నా కస్టమర్ స్టోర్ విజిట్ అయినా ఎవరైనా సరే డిస్కౌంట్ అడిగినా సరే నేను వాళ్ళకి అదే చెప్తాను, 5 to 8% మార్జిన్ కంపల్సరీ పెట్టుకుంటాననే చెప్తాను. అంత ఓపెన్గా చేస్తామండి మన బిజినెస్, అందుకే మన డబ్బు అనేది ఎక్కడికి పోదండి. మాకు స్క్రీన్ షాట్స్ నాకు చూడగానే అర్థమైపోద్ది ఎవరిది ఒరిజినల్ పేమెంట్, ఎవరిది డూప్లికేట్ అనేది కూడా. సో మా స్టాఫ్కి చెప్పాను, కానీ వాళ్ళకి కూడా అందరికి అవేర్నెస్ రావడం గురించి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. కొంచెం అందరికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఏంటంటే ఇలాంటి వాళ్ళు కొంచెం తగ్గుతారు, తెలియని వాళ్ళు ఎవరికైనా సరే కొంచెం అవేర్నెస్ వస్తుంది కొంచెం, అందు గురించి అని చెప్పి మనం ఈ వీడియో చేస్తున్నామండి. సో వీళ్ళు వచ్చింది కూడా ఎక్కడో వేరే ఛానల్ చూసుకొని మన జేఎస్ బ్రాండ్ ఛానల్ చూసే వచ్చారు. మేమేదో పిచ్చోళ్ళు అనుకుంటుంటారు, సో ఈజీగా పంపించేసి ఉంటారులే అనుకుంటారు, పేమెంట్ చేయగలరు సరే వీళ్ళు పంపించేస్తారులే ఏమైంది అని చెప్పి లిఫ్ట్ చేసి ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు చెబుతున్నాం, కంపల్సరీ మీరు పేమెంట్స్ మట్టి చూసుకొని చేసుకోండి. కొంచెం ఈ వీడియో మటుకి నేను లైక్ చేయమని కూడా చెప్పట్లేదు, ఈ వీడియో మట్టి కంపల్సరీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే అవేర్నెస్ ప్రతి ఒక్కరికి కావాలి ఈ పేమెంట్స్ విషయంలో. డబ్బులు ఏంటంటే మనం కష్టపడి సంపాదించేదండి, మనం దొంగతనాలు చేయట్లేదు, ఏం చేయట్లేదు కాబట్టి, వీళ్ళలా దొంగలాగా మనం చేయట్లేదు కాబట్టి. సో కంపల్సరీ మన వీడియోని బట్టి కంపల్సరీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.